తెలంగాణ పాలిటిక్స్ రసవత్తరంగా సాగుతున్నాయి. సమ్మర్ హీట్ కంటే ఎన్నికల వేడి అమాంతం పెరిగిపోయింది. ఇక నేతలు అయితే నామినేషన్లు వేయడంలో ప్రజాక్షేత్రంలో చావో రేవో తేల్చుకునేందుకు పోటీ పడుతున్నారు. ఇక రాష్ట్రంలోనే హాట్ టాపిక్ గా మారిన హైదరాబాద్ లోక్సభ పార్లమెంటు బరిలో బీజేపీ అభ్యర్థి మాధవీలత పోటీ చేస్తున్నారు. 4 దశాబ్దాలుగా ఓటమి ఎరగని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ను ఓడిస్తామని శపథం చేశారామె. ఎంఐఎం కంచుకోటను బద్దలు కొడతామని చెప్పారు. ఆమె హైదరాబాద్లోని ప్రముఖ హాస్పిటల్స్ లో ఒకటైన విరించికి చైర్మన్. హిందూ భావాలు కలిగిన మాధవీలత నగరంలో అనేక హిందూ మత కార్యక్రమాలలో పాల్గొంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. మొత్తానికి పాతబస్తీలో అయితే రాజకీయ చదరంగం రంజుగా మారింది. ఇక మాధవీలత నామినేషన్ సందర్భంగా అఫిడవిట్లో పొందుపరిచిన ఆస్తుల వివరాలు చూస్తే మైండ్ బ్లాక్ అవ్వడమే. నామినేషన్లలో దాఖలు చేసిన వివరాల ప్రకారం మాధవీలత స్థిరాస్తుల విలువ 218 కోట్లు, మాధవీలత కుటుంబ చరాస్తుల విలువ 165.46 కోట్లు కాగా స్థిరాస్తుల విలువ 55.92 కోట్లుగా తెలిపారు. అదే సమయంలో మొత్తం 27.03 కోట్ల మేర అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. విరించి లిమిటెడ్, వినో బయోటెక్లలో ఆమె పేరిట 92 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు తెలిపారు. ఇక మాధవీలత భర్త కొంపెళ్ల విశ్వనాథ్ పేరిట 56.19 కోట్ల విలువైన షేర్లు, అలాగే అన్లిస్టెడ్ కంపెనీలైన గజ్వేల్ డెవలపర్స్, పీకేఐ సొల్యూషన్స్, విరా సిస్టమ్స్ లో 16.27 కోట్ల షేర్లు ఉన్నట్లు అఫిడవిట్లో తెలిపారు. అలాగే తమ దంపతులకు 5 కిలోల బంగారం ఉందన్నారు. ఇన్ని ఆస్తులున్నా వ్యవసాయ భూములు, వాహనాలు గానీ లేవని స్పష్టం చేశారు. తనపై ఓ క్రిమినల్ కేసు కూడా ఉన్నట్లు మాధవీలత ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారు. పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ చేశానని కొంపెళ్ల మాధవీలత వివరించారు. తమకు 3 పిల్లలు ఉన్నారన్నారు. మాధవీలత బరిలో నిలిచిన హైదరాబాద్ పార్లమెంటు వర్గంలో గత 40 ఏళ్లుగా మజ్లిస్ పార్టీకే దక్కింది. మరి ఈసారి ఏం జరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది.